బయటికి పోయిన సందర్భం ఉంది. ఇదే సంకల్ప సభలో గున్నం నాగిరెడ్డి గారు మాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. గున్నం నాగిరెడ్డి గారు అదే పర్మిషన్ కోసం మేము ప్లాన్ చేస్తూ ఒక ఎస్పీ గారు సుధీర్ గారు ఇది మొత్తం ఇది కోవిడ్ టైం అండి, పర్మిషన్ ఇస్తే మీకు వేల మంది వస్తారు, చాలా మంది ఇబ్బంది పడతారు, దీంట్లో చచ్చిపోతారు, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పార్టీ పెడతారు కాబట్టి మీరు వద్దు సార్ పర్మిషన్ ఇవ్వండి సార్ అని ఆయన మన రిటర్న్ గా బతిలాడినా కూడా మేము ఒప్పుకోకుండా ఇదే శైలం మేడం మీద పడి అడవాటు చేస్తే మరి పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది. పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత గున్నం నాగిరెడ్డి గారు అంటే అన్న నాకు ఇన్ఛార్జిగా ఇస్తే ఆయన ఇదే సంకల్ప సభ తదనంతరం ఆయన కోవిడ్ వచ్చి ఇదే సభలో ఆయన కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ వచ్చి 11 రోజుల్లో ఆయన చనిపోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే ఖమ్మం జిల్లాలో ఎంతో మంది విలేకరులు కూడా ఈ కోవిడ్ బారిన పడి గవర్నమెంట్ హాస్పిటల్లో అలో లక్షణ అని చెప్పి ఏడ్చిన సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తాను. తర్వాత 11-12 మంది కూడా ఈ కోవిడ్ బార్లో అదే సంకల్ప సభ రోజు చచ్చిపోయిన సంగతి కూడా తెలియదు కాదు. దాని తర్వాత ఈ సతీష్, కొండలరావు, సుబ్బారావు వీళ్ళందరూ కూడా దొంగలు. ఒక క్వార్టరీ ప్రకారం వీళ్ళు బినామీలు అని చెప్పుకుంటూ క్వార్టరీ ప్రకారం ఈ పాదయాత్రలో మరి రోజుకి 400 ఒక మనిషికి ఇస్తూ ఆ మనుషులు కూడా ఒక 10 మంది వస్తే 20 మంది రాసుకుంటూ 1000 మంది వస్తే 2000 మంది రాసుకుంటూ ఇందులో డబ్బులు మిగిల్చుకున్న వ్యక్తి మరి సతీష్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే ఈ సతీష్ ఎవరైతే ఉన్నాడో వాడు స్వయంగా నాకు 10,25,000 రూపాయలు క్యాష్ ఇవ్వాలా. మరి నిన్న మొన్న మాట్లాడుతూ మీరు ఈటీవీలో మీరు మాట్లాడుతున్నారు, నా పిల్లల సాక్షి మరి కొండన్న మరి నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు ప్రమాణం చేయమన్నారు. ఇదే మరి చర్చిలో నువ్వు ప్రమాణం చేయమ్మా, లక్కినేని సుధీర్ గారికి మీ సతీష్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, వాడు నాకు డబ్బులు ఇవ్వాలా లేదా, మరి నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నువ్వు అక్కడ ప్రమాణం చేయి, నీకు తెలుసు కదా నువ్వు నాకు ఎందుకు ఇప్పిలేకపోయినావు, నా డబ్బులు మరి మీ ఈ ఫరంలో మీరు వాడుకోలేదా, మరి అట్లాగే ఎంతో మందికి మీరు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భం మీకు తెలీదా? కాబట్టి మీకు తెలిసి సతీష్ అనే వ్యక్తి నా దగ్గర డబ్బులు తీసుకున్న 10 లక్షలు తెలిసి కూడా మీరు ఏం చేయలేకపోయారు. కావాలనే మీరు సతీష్ కి మీరు ఎంట పెట్టుకొని వాడు చెప్పిన మాటలను చెప్పి చివరికి వైఎస్ఆర్టీపీ సెల్ఫ్ గోల్ వేసుకున్న సందర్భం మీరు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇగోండి 5 లక్షల రూపాయల చెక్కు, 5 లక్షల రూపాయల చెక్కు నేను ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేసిన ఈ సతీష్ అంటోడికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. దీని మీద ప్రమాణం చేయమ్మా. నువ్వు మరి కొండా రాఘవరెడ్డి గారి మీద నువ్వు ప్రమాణం అని మాట్లాడావు కదా, నువ్వు లక్కినేని సుధీర్ గారు మరి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని, ఈ 5 లక్షల రూపాయలు మరి సతీష్ గారికి ఇచ్చిన సంగతి నీకు తెలీదా? నేను ప్రమాణం చేస్తున్నా, నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా, నీ బిడ్డల మీద నువ్వు ప్రమాణం చేయి. అట్లాగే నాలాగా ఎంతమంది నువ్వు మరి తెలంగాణలో డబ్బులు పోయి మరి రోడ్ల మీద పడిన సందర్భం తెలీదా? ఇవాళ తగుదనమ్మాని సొంత అన్నయ్య మీద నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావే. నువ్వు అసలు రాజశేఖర రెడ్డి గారు వారసురాలువా? మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానం, నిజమైన అభిమానం, రక్త సంబంధం లేకపోయినా నిజాయితీగా ఇవాళ 8-9 సంవత్సరాల నుంచి నిజాయితీగా మరి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని మాకు పార్టీ భవిష్యత్తు లేకపోయినా జయంతులు వర్ధన చేసుకుంటూ బతుకుతున్నాం. అట్లాంటి మమ్మల్ని మళ్ళీ రోడ్డు మీద గీడ్చి ఇవాళ చెట్టుకోగుడు పుట్టుకోగుడు అయిపోయిన సందర్భం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ గున్నం నాగిరెడ్డి గారికి కానీ గతంలో చనిపోయిన వాళ్ళకి నువ్వు ఏం చేసినావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే పాలేరులో ప్రప్రదం నువ్వు రావాలి, పాలేరులో నిలబడాలని చెప్పింది నేను కదమ్మా నీకు. ఒక బహిరంగ సభలో లక్కినేని సుధీర్ గారు బలవంతం పెడతాడు, ఇదే ఖమ్మం జిల్లాలో పాలేరులో నుంచుంటా, నువ్వు చెప్పలేదమ్మా? నువ్వు చెప్పినావు. ఆ మట్టి కూడా నా చేతిలో పోసినావు కదమ్మా. ఈ మట్టి మీద ప్రమాణం చెప్పి ఆ డయాస్ లో నేను నుంచుంటే నీ మట్టి నీ చేతి నుంచి నా చేతిలో పోసిన సందర్భం నీకు గుర్తులేదమ్మా. అలాగే ఇదే పాలేరులో 75-80 గద్దెలు కట్టించా, సొంతంగా నా 75-80 గద్దెలు కట్టించి ఆర్గనైజ్ చేస్తుంటే సతీష్ అనే వ్యక్తి వచ్చి నన్ను పక్కకు జరపడం కోసం మేడం గారికి నిజాయితీగా పనిచేసి దగ్గర అవుతుందనే బాధతోటి ఈ సతీష్ అనేటోడు ఎదవా మరి నన్ను సందర్భం చెప్పి నా మీద అబద్ధాలు చెప్పి మేడం దగ్గర దూరం చేసిన సందర్భం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సతీష్ అనే వ్యక్తి ఏ స్థాయిలో ఉండంటే చివరికి వాళ్ళ ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టే మనస్తత్వం ఉన్న సతీష్ ఈడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. వీడేం చేస్తున్నాడంటే ఇక్కడ మిగిల్చుకున్న డబ్బులన్నీ కూడా అమెరికాలో దాచుకున్నాడు, వీళ్ళ పిల్లల్ని కూడా అమెరికాలో పెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఏదైనా సందర్భం వచ్చి సతీష్ మీరు చెప్తే ఒక్క మాట కూడా మీరు విన్న సందర్భం ఉంది. అలాగే ఈ బాధ పడలేక మీరు వినట్లేదని చెప్పి సాక్షాత్తు విజయమ్మ గారి దగ్గర నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడిన సందర్భం ఉంది. సుమారు 40 నిమిషాలు నాకు టైం ఇచ్చారు పాపం.
ఆవిడ దేవత, ఆవిడికి ప్రతి విషయం మరి సతీష్ చేసే ప్రతి విషయం కూడా నేను చెప్పా. ఇవాళ ఖమ్మం జిల్లాలో నువ్వు ఆఫీస్ అని కట్టుకున్నావు కదా, ఆ ఆఫీసు ఆ స్థలం 4.5 కోట్ల స్థలం, ఆ స్థలం కూడా ఇవాళ సుబ్బారావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన సందర్భం నాకు తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ సుబ్బారావు కానీ, కొండలరావు కానీ, సతీష్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా దొంగలు. ఇవాళ నువ్వు బయటికి పోవడానికి ఈ వైఎస్ఆర్టీపీ పార్టీని ఇక్కడ తీసేయడానికి కారణం కూడా వాళ్ళ ముగ్గురే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే కొండ రాఘవరెడ్డి మరి ప్రప్రదంగా మొదటి నుంచి కూడా ఆయన మీ కుటుంబానికి ఒక పూజారమ్మ. అట్లాంటి వ్యక్తి, అట్లాంటి పెద్ద ఆయన్ని పట్టుకొని ఈ సతీష్ గారు వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఒక ఉమనైజరు చిన్న పిల్లల్ని కూడా ఇబ్బంది పెడతారని దొంగ మాటలు చెప్పి నిన్ను నమ్మించి ఇవాళ మరి రాఘవరెడ్డి గారిని కూడా బయటికి గెట్టేసిన సందర్భం ఉంది. మరి నువ్వు రాజశేఖర రెడ్డి గారికి ఏ రకంగా నువ్వు వారసురాలమ్మ చెప్పు. ఇవాళ 10 సంవత్సరాలు కష్టపడి పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి చివరికి యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా, అలాగే మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వైఎస్ఆర్సిపి మాజీ అధ్యక్షుడిని. నా పేరు లక్కినేని సుధీర్ బాబు. గతంలో ఇదే ఖమ్మంలో వైఎస్ఆర్సిపి 8.5 సంవత్సరాల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్సిపిని వదిలిపెట్టి మరి ఆయన టీఆర్ఎస్లోకి పోయిన సందర్భంలో మరి టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ నేను వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాట్ వారి ఇంట్లో నేను సుమారు 200 మంది కార్యకర్తలతో వెళ్ళి జాయిన్ అవ్వటం జరిగింది. దాని తర్వాత 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రీసెంట్గా ఈ 2.5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ శర్మిలమ్మ గారు మరి తెలంగాణలో అడుగు పెట్టడం జరిగింది. మేము చాలా సంతోషపడ్డాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మరి రావటం, వారు తెలంగాణలో పార్టీ పెట్టారంటే మా అందరికి కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఎంతో ఆనందపడిపోయి మరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి మాకున్న మ్యాక్సిమం పరిస్థితులు మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇదే తెలంగాణలో తెలంగాణ ఖమ్మం జిల్లాలో 2.5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్ టీపీలో కూడా నేనే జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భం ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే వారు రీసెంట్గా మరి అనుకోకుండా వారు ఆంధ్ర వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతుంటే సహించలేక మరి ఈ రోజున ఈ వీడియో ముందుకు రావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు చెప్తున్నాను. అలాగే ఈ 2.5 సంవత్సరాల్లో ప్రప్రదంగా మరి లోటస్ పాండ్ లో వారితో మాట్లాడి మరి ఖమ్మం జిల్లాలోనే సంకల్ప సభ అనే ఒక సభని నిర్వహించింది నేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సంకల్ప సభ లక్కినేని సుధీర్ గారి పేరు మీద మరి డ్రాఫ్ట్ వచ్చింది, నా పేరు మీద పర్మిషన్ రావడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను. అలాగే దీని తర్వాత సంకల్ప సభలో సుమారు 35 నుంచి 40 లక్షల రూపాయలు నా సొంత ఖర్చుతోటి వారిని ఆహ్వానించి పెవిలియన్ గ్రౌండ్ దాదాపు 35 నుంచి 40 వేల మంది జనాన్ని తీసుకొచ్చి ఫస్ట్ సక్సెస్ చేసి తెలంగాణలోనే ఖమ్మం జిల్లాలో సంకల్ప సభని పెట్టి సక్సెస్ చేసిన వ్యక్తిని నేనని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను. కాకపోతే మరి ఇదే శర్మిలమ్మ గారికి ఉన్న దురదృష్టం ఏంటంటే వారికి ఒక క్వార్టరీ ఉంది. ఆ క్వార్టరీ ఏంటంటే అక్కడ సతీష్ అనే ఒక వ్యక్తి కానీ, తర్వాత కొండలరావు అనే ఒక వ్యక్తి కానీ, తర్వాత సుబ్బారావు అనే ఒక వ్యక్తి కానీ వీళ్ళ ముగ్గురు కూడా మరి శనిలాగా దాపరించి వారు ఏది చెబితే అది, వారు ఏం మాట్లాడితే అది, వారు ఏది చెబితే దాన్ని అమలు చేసే పరిస్థితి ఉందని చెప్పి మాకు అర్థమై చాలా మంది మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ సతీష్ అనే వ్యక్తి జిల్లాలో ఉన్న మెయిన్ లీడర్ల దగ్గర డబ్బులు అడుకొని తిరిగే వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ సతీష్ ని అన్నయ్య అని పిలుస్తుంది. సతీష్ నా సొంత అన్నయ్య కంటే ఈ సతీషే నాకు ఎక్కువ, నాతోనే స్వయంగా ఇదే లోటస్ పాండ్ లో చెప్పిన సందర్భం ఉంది. అప్పుడే చాలా మేము బాధపడి అదేంటి ఇట్లా మాట్లాడుతుందని మేము సందర్భంలో మేము అందరం కూడా చర్చించుకోవడం జరిగింది. దాని తర్వాత ఖమ్మం జిల్లాలో పాదయాత్ర మరి ప్రప్రదంగా వచ్చినప్పుడు 2 నెలలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్రలు తిరిగి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న సందర్భం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాకపోతే వీడి మాటలు కానీ పద్ధతి కానీ నాకు నచ్చక లాస్ట్ 2 నెలల క్రితం లాస్ట్ 2 నెలల ముందు నేను రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది. తర్వాత
మరి కాంగ్రెస్ నుంచి అని మాట్లాడుతుంది. ఈవిడ పాదయాత్ర మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా నేను ఉండడం జరిగింది. ఏ రోజు కూడా కాంగ్రెస్ అనే వాళ్ళు ఎవరు కూడా ఈవిడిని పిలవలేదు. ఇది వాస్తవం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇక్కడ విజువల్స్ తీసుకెళ్లి ఢిల్లీలో దొంగచాటుగా మరి సోనియా గాంధీ గారికి చూపించుకొని ఈమె మెహర్బానీ చెప్పుకుంది తప్ప కాంగ్రెస్ వాదులు ఎవరు కూడా మరి ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ తో సహా ఈవిడ ఫోన్ నెంబర్ ఎత్తని పరిస్థితి నాకు తెలుసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇదే లోటస్ పాండ్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నా ఫోన్ ఎత్తట్లేదు సుధీర్ గారు, మీరు మాట్లాడియండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ముఖం చాటేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ఈవిడ్ని రమ్మని కానీ ఈవిడ్ని బేషరతుగా మద్దతు తెలపమని కానీ ఎవరు మాట్లాడిన సందర్భం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈవిడ మొండితనం, మాట మీద నిలకడలేదు. ఒక మాటకి పొంతన ఉండదు. ఎవరిని పడితే వారిని నోరు బారేసుకుంటే ఎంతో మంది మరి మాజీ ఎమ్మెల్యేలు మన ఇదే వైఎస్ఆర్ టీపీలోకి వచ్చేవాళ్ళు కూడా ఈ మాట లెక్క చేయకుండా ప్రాణాలు తీసే పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి అయిన సందర్భం. మరి 5 సంవత్సరాలు ఎంత కష్టపడి చేస్తున్నామ్మా. అక్కడ ఇదే తెలంగాణలో నువ్వు ఉండి అక్కడ మా జగనన్న చేస్తున్న సంక్షేమాలు మీకు తెలియదాన్ని నువ్వు అనలేదమ్మా. ఇవాళ అక్కడికి పోయి జగనన్న ఏ సంక్షేమాలు చేస్తున్నావు ఆ మాట అంటానికి మీకు వివరంగా సిగ్గు శరం ఉందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒకటే చెప్తున్నా అమ్మా, మీరు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ నువ్వు రాజశేఖర రెడ్డి గారి వారసురాలు కాదు. నేను చెప్తున్నా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అభిమానం, నేను చచ్చేదాకా మేమే అభిమానం. కాబట్టి నువ్వు రక్త సంబంధం అని చెప్పుకుంటావు కానీ నువ్వు నిజమైన నాయకురాలు కాదు. పైగా నువ్వు వైఎస్ షర్మిల ఎందుకైతావు? వైఎస్ షర్మిల కాదు నువ్వు. నీ ఇంటి పేరు వేరు, నీ భర్త ఇంటి పేరు వేరు. ఆ పేరుతో మాట్లాడు. నువ్వు వైఎస్ షర్మిల ఎందుకైనావు అమ్మా? ఏ రోజైనా నువ్వు మరి వైఎస్ఆర్ టీపీ కండవ కప్పుకున్నావా? మేమందరం కప్పుకొని నీ పక్కనున్నావు. ఇన్ని ఏళ్లలో మరి ఈ 2.5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక వైఎస్ఆర్ టీపీ కండవ కప్పుకుని నువ్వు ఇంటర్వ్యూ లేదు. ఈ రోజు నువ్వు ఆ పిచ్చి కాంగ్రెస్ పార్టీని మెడలో వేసుకొని కంటిన్యూగా మరి మెడలోంచి కాంగ్రెస్ దిగిన పరిస్థితి బిహేవ్ చేస్తున్నావు. కాబట్టి ఇవాళ విజయమ్మ గారు నోరిప్పాల. విజయమ్మ గారు మరి రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీ అమ్మాయి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీ అమ్మాయి ఒకటే చెప్తున్నా, శ్రీలమ్మ గారు జీవితంలో నీ ఆఖరి శ్వాస వరకు నువ్వు చేస్తున్న తప్పు నువ్వు మళ్ళీ దీన్ని రికవర్ చేసుకోలేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. నువ్వు చేస్తున్నటువంటి ఈ తప్పు ఏదైతే ఉందో నీ ఆఖరి శ్వాస వరకు ఈ తప్పును నువ్వు రికవరీ చేసుకోలేవని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నా భగవంతుడు సాక్షిగా నాకు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం. నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరూ కూడా ఇదే విజయవాడలో భావించేది. నేను ప్రెస్ మీట్ పెట్టి నీ బతుకు నీ భావతం అంతా బయటికి ఇడుస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగనన్న.